ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ సార్ రైతు అవతారమెత్తారు. తలపాగ చుట్టుకొని పొలంలోకి దిగి వరి నాట్లు వేశారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీ సార్ పాల్గొన్నారు. రైతులతో కలిసి ఆయన నడిచారు. ఇక పంట పొలాలను పరిశీలించి వరి నాట్లు వేసి అన్నదాతల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. రైతులంతా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు పొందాలన్నారు కలెక్టర్. హార్టికల్చర్ అధికారుల సూచనలు తీసుకుని నూతన పద్ధతుల్లో పొలాల సాగు చేయాలని రైతులకు సూచించారు జిల్లా కలెక్టర్ లక్ష్మీ సా. 20,000 పెట్టి పంటలేస్తే 30,000 పెట్టి పంటలేస్తే మినిమం ₹1,00,000 ఆదాయం వచ్చేలా ఉండాలి. అప్పుడే రైతు రాజులా బతకగలుగుతాడు. దానికి కంపల్సరీ రిక్వైర్డ్ సపోర్ట్ ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దయచేసి అదే ఒకసారి చూసుకోండి. అలాగే ఇప్పుడు హార్టికల్చర్ ఏదైతే నేను చెప్పినానో సో దీన్ని కూడా చేయడానికి మీకు ఇప్పుడు రైతు సహకార కేంద్రాల ద్వారా అట్లాగే శాస్త్రవేత్తల ద్వారా ఇంట్రక్షన్ కావాలంటే కూడా ఇదే వేదిక ఏదైతే మంగళవారం బుధవారం ఈ వేదిక ఉంటుందో ఇక్కడ కావాలంటే మీరు చెప్పండి. మీరు మనకు ఈ గురించి తెలుసుకోవాలండి, పురుగులు సాంకేతిక గురించి మాట్లాడేది, లేదా ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ చేయాలి, లేదా హార్టికల్చర్ చేయాలి, హైటెక్ అగ్రికల్చర్ చేయాలి, వీళ్ళు చెప్పండి. ఆఫీసర్స్ తీసుకొస్తారు, శాస్త్రవేత్తలు తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెడతారు. డైరెక్ట్ గా మాట్లాడండి, వాళ్ళతో చెప్పండి మీ సమస్యలు ఏమున్నాయి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. సో ఎందుకంటే వాళ్ళు నేను చెప్పాను కదా, శాస్త్రవేత్తలు అక్కడ ల్యాబ్ లోనే ఉంటున్నారు. ల్యాబ్ లో చేసిన ఆవిష్కరణలు అక్కడే ఉండిపోతున్నాయి, బయటికి రావట్లేదు. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ లేదు. ఆ బ్రిడ్జ్ చేయడానికి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వారం ఏదో ఒక ఊర్లో ఉంటుంది. కాబట్టి మీరే షెడ్యూల్ చేసి ఇవ్వండి. సార్ ఈ మంగళవారం ఈ ఊర్లో చేయండి, నెక్స్ట్ మంగళవారం ఈ ఊర్లో చేయండి అని చెప్తే అదే ప్రకారంగా వస్తారు అధికారులు, చేసి పెడతారు. అంటే రైతులకి ఎంత అండగా ఉండాలి, వాళ్ళకి ఏదో ఒక అంటే ఈ ప్రోగ్రామ్ వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తే చాలు అనేది మన తపన. కాబట్టి సో దయచేసి థింక్ పాజిటివ్. అఫ్ కోర్స్ ఇష్యూస్ ఉంటాయి, ఉన్న ఇష్యూస్ కంపల్సరీ టేకప్ చేస్తాను. నేను చెప్పాను ఫస్టే, ఇష్యూస్ అన్ని రకాలు ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్క ఊర్లో ఒక సమస్య ఉంటుంది, అలాగే జిల్లా స్థాయి సమస్యలు, అలాగే రాష్ట్ర స్థాయి సమస్యలు ఉన్నాయి. కాబట్టి కొన్ని పాలసీ రిలేటెడ్ ఉన్నాయి. అవి కంపల్సరీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం తప్పితే మన చేతిలో పెద్దగా ఉండదు. కంపల్సరీ ఆ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాము, కమిషనర్కి చెప్తాము, సెక్రటరీ కూడా చెప్పేసి ఇలా ఉంది సార్, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మీరు గైడ్ చేయండి అని కూడా సలహా తీసుకోవడం జరుగుతుంది. నేను 20,000 పెట్టి పంటలేస్తే 30,000 పెట్టి పంటలేస్తే మినిమం ₹1,00,000 ఆదాయం వచ్చేలా ఉండాలి. అప్పుడే రైతు రాజులా బతకగలుగుతాడు. దానికి కంపల్సరీ